మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుందాం. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి అన్నమయ్య కృతులకు జీవం పోశారు. కర్ణాటక సంగీత వైభవానికి విశేష ప్రచారం చేశారు. సుమారు 200కు పైగా అరుదైన అన్నమయ్య కీర్తనలకు స్వరాలు సమకూర్చారు. అలాగే 108 భద్రాచల రామదాసు కీర్తనలను స్వరపరిచారు. నేడు సంగీత కళాభిమానులందరూ ఆలపిస్తున్న వందలాది అన్నమయ్య కీర్తనలకు స్వరాలు సమకూర్చింది శ్రీ నేదునూరి వారే. నాదసుధా తరంగిణి ట్రస్ట్ను విశాఖపట్నంలో నెలకొల్పి సుమారు దశాబ్దంన్నర పాటు ఆయన తుదిశ్వాస వదిలే వరకు కర్ణాటక సంగీత వ్యాప్తికి విశేష కృషి చేశారు. ఆయన శరీర త్యాగానికి ఒక వారం ముందు వరకు సంగీత సేవ చేస్తూనే ఉన్నారు. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి స్వరపరిచిన 108 అన్నమయ్య కృతులు కొటేషన్స్తో కూడిన 3 సంపుటాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. నేదునూరి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు సీడీలు మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. శ్రీ నేదునూరి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర ఉన్న కొత్తపల్లిలో 1927 అక్టోబర్ 10న జన్మించారు. తల్లి శ్రీమతి విజయలక్ష్మి, తండ్రి శ్రీ రామ్మూర్తి పంతులు. తండ్రి పిఠాపురం రాజాస్థానంలో ఉద్యోగం చేశారు. ఆర్థికంగా గొప్ప స్థితిమంతులు కాదు. తల్లి నుంచి సంగీతాన్ని వంశపారంపర్యంగా శ్రీ నేదునూరికి లభించింది. తల్లి మేనమామ పాడిన అష్టపదులు, తరంగాలు, రామాయణ భాగవత కీర్తనలు వింటూ సంగీత ఓనమాల స్వరసాధన చేశారు. అనంతరం 1940లో విజయనగరం మహారాజా కళాశాలలో శ్రీ నేదునూరి చేరారు. ఆనాటి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ద్వారం నరసింహరావు నాయుడు దగ్గర కర్ణాటక సంగీతం, వయలిన్ నేర్చుకున్నారు. ఆ పిదప పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి శిష్యునిగా చేరి అనేక సంగీత మెళకువలు తెలుసుకున్నారు. తనదైన బాణిని ఏర్పరచుకున్నారు. 1951లో తొలి కచేరీ చేసిన నేదునూరి విజయనగరం, తిరుపతి, సికింద్రాబాదుల్లో ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేశారు. 1985లో విజయవాడ సంగీత కళాశాల ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర నాగార్జున విశ్వవిద్యాలయాల డీన్గా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్య హోదాలో పనిచేశారు. ఆయన ఏ పదవిలో ఉన్నా అనేక కర్ణాటక సంగీత కచేరీల్లో పాల్గొనేవారు. సంగీత స్వరాల కూర్పులపై అనేక ప్రయోగాలు చేశారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో వరుసగా సుమారు అర్ధశతాబ్దం పైగా కచేరీలు చేశారు. శ్రీ నేదునూరి పొందని సత్కారం, అందుకోని అవార్డు లేదు. 1991లో మద్రాస్ సంగీత అకాడమీ నేదునూరిని ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి బిరుదుతో సత్కరించింది. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. శ్రీ నేదునూరి ఈ బిరుదును స్వీకరించడానికి ముందుగా అంగీకరించలేదు. తన గురువుగారైన సంగీత స్రష్ట డాక్టర్ శ్రీపాద పినాకపాణి తనకన్నా ఎంతో యోగ్యుడు, అర్హుడు అని ప్రకటించి ఆయనకు సంగీత కళానిధి ప్రకటించే వరకు తాను ఆ బిరుదును అంగీకరించలేనని ప్రకటించారాయన. సంగీత శిక్షణ శిష్యర్కంలో అరుదుగా కనిపించే ఈ దృశ్యం అక్షరాల నిజం. తన 7 దశాబ్దాల సంగీత ప్రస్థానంలో సుమారు 50 సంగీత సంస్థలు శ్రీ నేదునూరిని తగిన విధంగా సత్కరించి గౌరవించాయి. 7 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు అందజేశాయి. శ్రీ నేదునూరిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. అలాగే కంచి కామకోటి పీఠం, కనకదుర్గమ్మ దేవస్థానం విజయవాడ తమ ఆస్థాన విద్వాంసునిగా నియమించి గౌరవించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు 1986లో అందజేసింది. కర్ణాటక సంగీతానికి అమూల్య సేవలు అందించిన శ్రీ నేదునూరి సుమారు ఏడాది పాటు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడ్డారు. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే 87 సంవత్సరాల వయసులో 2014 డిసెంబర్ 8న విశాఖపట్నంలోని తన సొంత ఇంట్లో కన్నుమూశారు. కర్ణాటక సంగీత సేవలోనే షష్టిపూర్తి పూర్తి చేసుకున్న శ్రీ నేదునూరి వారిని రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికింది.
शान